అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇలా మేము ఏ గుడికి వాళ్ళు కూడా డిసైడ్ కాలేదని తయారైతే అయినాం. నేను తయారైనా, ఈమె మాత్రం ఇంకా గంటలు ముసులుతూనే ఉంది. ఇక అనుకోకుండా సంతోషమాత టెంపుల్కి అయితే వచ్చినాం. ఎప్పుడో చిన్నప్పుడు బాగా పోతుండే, ఇప్పుడు మాత్రం కొంచెం తగ్గించేసిన. ఇంకా పరిస్థితులను బట్టి అన్నీ మారిపోతుంటాయి అంటారు. ఇక ఇప్పుడైతే దేవుడు ఏమన్నా ప్రాబ్లం వస్తేనే గుర్తొస్తాడు మనుషులకి. నాకు ప్రాబ్లం ఏం లేవు కానీ కొంచెం మెంటల్గా ప్రశాంతత ఉంటుంది అనేసి వచ్చినాం ఇద్దరం కలిసి. ఈ వీడియోలో అప్పుడప్పుడు నేను మధ్యలో కనిపిస్తా, భయపడకూరు ఎవరు. ఇక గుడి లోపలికి ఎంటర్ అయితే ఇక్కడ దేవత దర్శనం ఇస్తుంది ఫస్ట్. దాని తర్వాత లోపలికి అయితే ఎంటర్ కావాలి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత సంతోషమాత దర్శనం ఇస్తుంది అనమాట ఫస్ట్. ఇక మధ్యలో వచ్చిన భయపడకూరి అమ్మవారి దర్శనం ఇస్తుంది. దేవుడి దర్శనం కంటే ముందు కూడా ప్రసాదం మీదనే కన్ను ఉంటుంది చాలామంది కన్నులో, నేను ఒక్కనే. ఇక దీని పక్కనే వినాయకుడిని అయితే ప్రతిష్ఠించారు. నేనైతే ఎప్పుడు చూడలేదు, లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను ఎప్పుడు చూడలేదు. మరి రీసెంట్గా ప్రతిష్ఠించారు అనుకుంటా. చాలా అంటే చాలా మంచిగా అయితే ప్రతిష్ఠించారు అనమాట. ఇక ఆడికి వెళ్ళి కొంచెం ముందు కోసం అలా సగం నేనే కనిపిస్తాను, ఎందుకంటే వీడియో తీసింది నేను కాదు. ఇక్కడ హనుమంతుడు అయితే దర్శనం ఇస్తాను మాకు, చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా దర్శించుకోండి, మొక్కండి. ఇక కొంచెం పక్కకు పోవాలి, ఎందుకంటే పక్కకు పోతేనే ఇంకొక దేవుడు వస్తాడు. పోయిన తర్వాత ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఉంది. కళ్ళు మాత్రం మనిషి లెక్కన ఉన్నాయి. ఇక జర్ర పక్కకు పోయి మెట్లు ఎక్కాలి. మెట్లు ఎక్కి రైట్ సైడ్ తిరిగితే దేవుని కొండ ముందు పబ్లిక్కే కనిపిస్తాడు, ఎందుకంటే అభిషేకం చేస్తారు. అలా చేసి లోపల పోయినాక ఇక్కడ కనిపిస్తాడు మన శివుడు. చాలా పెద్దగా ఉంటుంది విగ్రహం ఇక్కడ. ఎప్పటి నుంచో చూస్తున్నాం, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను. చిన్నప్పుడు అయితే ఇంకా భయం అవుతుండే, ఇప్పుడు భయం ఏం లేదు. మింగేసడేమో అనే భయం ఉంటుండే చిన్నప్పుడు, ఇప్పుడు ఏం లేదు. ప్రశాంతంగా అయితే దర్శనం లేదు. మా ముఖాలు చూడండి సంతోషంతో దర్శనం తర్వాత. ఇక మీరందరూ అనుకుంటారేమో వీడియో కోసమే గుడికి వేరని. దర్శనం జరిగిపోయిన తర్వాతనే వీడియో తీసినాం.